హలో. మంచిది. దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ కాపాడి మరొక దినాన్ని మనకిచ్చి సంఘములో సమాజముగా కూడి ఆయన ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమనందు ఆసీనుడవై అదృశ్యుడిగా ఉండి ఆత్మస్వరూపిగా ఉండి చరాచర జగత్తును అందులో సమస్తమును సృజించి భూమి మీద మాకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో సజీవంగా కాపాడి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మీ కుమారుని శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందాం. మా బాధ్యతను మేము గుర్తెరిగి కొందరికైనా సువార్తను ప్రకటించే పనిలో మీ పిల్లలు ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయండి. ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు విని పెడచెవిన పెట్టగా వాక్యాన్ని అనుసరించి వారి జీవితాలను పరలోకం వైపు పయనించే దిశలో ముందుకు తీసుకువెళ్ళటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభములు, వందనాలు. మనం చదువుల గురించి ఆలోచిస్తున్నాం. పిచ్చి కదా, మత్తు లేక పిచ్చి గురించి గత వారం ఒక పార్టు ఆలోచించాం. లోక సంబంధమైన చదువులు. ఇంకా చదువుల్లో పడిపోయిన వాడికి ఇంకేది ఎక్కదు, ఏది అర్థం కూడా కాదు. అలాంటి వ్యక్తుల్ని లోకములో వీళ్ళు పుస్తకాల పురుగు అంటారు. విన్నారా? ఏది పడితే అది పేపర్ దొరికినా చదువుతాడు, బుక్ దొరికినా చదువుతాడు. ఎప్పుడు చదువు 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 అని చదువుకి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇక అందులోనే నిమగ్నం అయిపోయి ఇది లేకపోతే మాకు బ్రతుకు లేదు అన్నట్టుగా బ్రతికే వాళ్ళని చదువులు పిచ్చోడు అంటారు, లేదా పుస్తకాల పురుగు అని కూడా అంటారు. అలా బైబిల్ చదివే వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. అప్పుడప్పుడు వాట్సాప్లో వస్తూ ఉంటాయి. అడుక్కునేవాళ్ళు, వృద్ధులు ప్లాట్ఫామ్ పక్కన కూర్చోను, బ్రిడ్జి కింద కూర్చోను, బస్ స్టాండ్లో కూర్చోను బైబిల్ చదువుకుంటూ ఉంటారు ముసలివారు చాలామంది. అలాంటి వారిని చూసినప్పుడు ఎంత ఆసక్తి వీళ్ళకి! వీళ్ళకున్న ఆసక్తిని బట్టి వీరు సరి అయిన జ్ఞానంలో నడిపించబడుతున్నారా, నామకార్థంగా ప్రభువుని నమ్ముకున్నారని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆసక్తి ఉంటుంది, కానీ ఆసక్తికి తగ్గట్టుగా వాళ్ళని నడిపించే నాయకుల దగ్గరికి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి వారి చేతిలో వాళ్ళు పడరు. వాస్తవంగా దేవుని పట్ల ఆసక్తి ఉంటే దేవుడు నడిపిస్తాడు. కానీ అలా చదువుతున్న వారిని చూసినప్పుడు వాళ్ళు నిజమైన భక్తిలో ఉన్నారా లేదా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. కాస్త బాధ కూడా వేస్తూ ఉంటుంది. లోక సంబంధమైన చదువులు మనల్ని భూమి మీద బతికించవచ్చు, బతికించలేకపోవచ్చు. కానీ మహోన్నతుని విద్య గురించి మనం గతంలో నేర్చుకున్నాం. జ్ఞానము అనగానే రెండు రకాల జ్ఞానాలు. ఒకటి పైనుండి వచ్చిన జ్ఞానం, రెండు లోక సంబంధమైన జ్ఞానం. ఎక్కువ పర్సెంట్ మనుషులందరూ లోక సంబంధమైన జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తూ ఆ మత్తులో మునిగిపోయారు. ఆ లోక సంబంధమైన జ్ఞానం కూడా ఎలా వచ్చింది అంటే దేవుడి నుంచే వచ్చింది. దాని గురించి గత వారంలో ఒక వచనం చదువుకున్నాం. మరలా ఆ వచనాన్ని చదువుకొని ముందుకు వెడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం ప్రియుల. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. అంటే జ్ఞానులు, శాస్త్రులు, ఈ లోకపు తర్కవాదులు ఏమైపోయారు?
ఎందుకంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తర్కం, వాళ్ళ యొక్క శాస్త్రాలు ఇవన్నీ ఏమైపోయినాయి అంటున్నాయి అంటే అవి పనికిరావని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానాన్ని బోధించేవారు, తర్కించేవారు, మేధావులైన వారు, శాస్త్రవేత్తలు సైతం వాళ్ళ గురించి మాట్లాడుతూ దేవుడు ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోకములో ఉన్న చదువుల్ని, జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం అంటే లోకం ఏమంటుందంటే బైబిల్ చదవటం వెర్రితనం అంటుంది కదా. ఎప్పుడు బైబిల్ చదివేవాడిని ఏమంటారు చెప్పండి? వీడికేం పని పాట లేదు, బైబిల్ పిచ్చోడు, బైబిల్ పిచ్చిది అంటారు. మనల్ని అనరు అనుకోండి, ఎందుకంటే మనం అలా చదవట్లేదు కాబట్టి. ఎప్పుడన్నా మీరు అలా చదివితే ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని ఎవరైనా? ఎవరు అనరు. ఎందుకు? వీడు తిండి పిచ్చోడు అంటారు, వీడు పని పిచ్చోడు అంటారు, వీడు సోకులు పిచ్చోడు అంటారు కదా. ఇలాంటి రకరకాల పిచ్చోళ్ళు అంటారని, బైబిల్ పిచ్చోడు బాగా ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటాడని ఎవరి గురించి ఎవరు అనటం నేను పాపిష్టి చెవులతో వినలేదు. ఎందుకంటే అందరూ ఎక్కువ పర్సెంట్ లోకంలోనే బడి చచ్చారు. అందుకని లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా, ఈ మాట చాలా అర్థం చేసుకోవటం కష్టం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవుడిని ఎరకపోవటం ఏంటి అంటే, లోకములో ఉన్నవన్నీ దేవుడు సృజించినవే. వృక్షాలు, జంతువులు, పక్షులు, భూమి, ఆకాశం, నక్షత్రాలు, భూమి లోపల రకరకాల ఖనిజాలు, రకరకాల పదార్థాలు, ఇవన్నీ దేవుడు సృష్టించాడు. కాబట్టి వీటిని గురించి తెలుసుకోవటమే లోకం తన జ్ఞానం అనుకుంటుంది. ఈ జ్ఞానం అంతా ఎవరిది? దేవుడు ఈ సృష్టిని చేసిన ఈ తెలివంతా ఎవరిదంటే దేవుడిది. దేవుడు తన జ్ఞానము చేత, తనలో ఉన్న జ్ఞానాన్ని క్రీస్తులా ప్రవేశపెట్టి క్రీస్తు ద్వారా ఇవన్నీ కలిగించాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుని జ్ఞానం అనగానే యేసుక్రీస్తు వారు అనగానే, దేవుని జ్ఞానం అనగానే ఆ పదం మాత్రమే యేసుక్రీస్తు వారు కాదు. దేవుని లక్షణాలన్నీ ఆయనలో పెట్టి ఆయన ద్వారా ప్రకృతిని కలిగించాడు. కాబట్టి ప్రకృతిలో ఉన్నదంతా దేవుని జ్ఞానానుసారంగా కలిగినవి. అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగించాడు. కలిగించినవన్నీ మంచివే. ఈ మంచి వాటిని గూర్చి నేర్చుకుంటూ తన జ్ఞానం అంటుంది లోకం. బోటనీ, జువాలజీ, ఆస్ట్రాలజీ, ఇలా రకరకాల శాస్త్రాలు కనిపెట్టి తన జ్ఞానం అనుకొని ఇదంతా దేవుడికి మనకి సంబంధం లేదన్నట్టుగా దేవుడినే పక్కన పెట్టింది. అందుకే ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా నేను సృజించిందే, మీరు దాన్నేదో ప్రయోగాలు చేసి కనిపెట్టినట్టుగా చెప్పి పుస్తకాలు రాసి తన జ్ఞానం అనుకొని సృజించిన నన్నే పక్కన పెట్టి లేడు అనే పరిస్థితిలోకి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది అని చెప్తుంది. అందుకే లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అది చాలా వెర్రి. సృజించింది దేవుడు సృజించిన వాటిని మనమేదో నిలువు కోత, అడ్డకోత అని కోసి దానిలో ఇది ఉంది అది ఉంది అని చెప్పడం అది పెద్ద విశేషం కాదు, పిచ్చది. ఇప్పుడు ఒక ఆకు ఉంది, ఆకుని లోపల ఏముంది, ఆకు ఎన్ని పొరలు ఉంది, ఇవన్నీ కనిపెట్టింది మనిషి. కనిపెట్టడానికి వస్తువు ఇచ్చింది ఎవరు? దేవుడు. మనం పిల్లలకి ఏదైనా ఒక బొమ్మ కొనుక్కొచ్చామనుకోండి, దాన్ని విడగొట్టి అతికిచ్చి భలే నేను బొమ్మ తయారు చేశాను అన్నాడు అనుకో, మనకేమనిపించింది చెప్పండి? వస్తువు మనం కొనుక్కొచ్చాము, తీశాడు, మళ్ళీ పెట్టాడు, ఇది పెద్ద శాస్త్రం అన్నాడు అనుకోండాడు, ఏమంటాం? ఆడు సంబరం కోసం భలే చేసేవారు అంటే ఎందుకు సంతోషిస్తాడు కాబట్టి. దేవుడు కూడా భలే చేసేవాడని అనడు కానీ, అరే అది పిచ్చిరా, దాని గురించి నువ్వు ఇవన్నీ చేయటానికి కాదు నేను పుట్టించింది, నీ పుట్టుక వెనక పరమార్థం వేరని మనకు తెలియచేయటానికే ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి దీనికంటే ఎక్కువగా లోకంలో బతుకు తెరువు కోసం, మనల్ని పోషించటం కోసం మనిషి ఏర్పాటు చేసుకున్న చదువుల్లో పడిపోయి ఈ చదువుల దెబ్బకు దేవుడినే పక్కన పెట్టేశారు. దేవుని జ్ఞానాన్ని చాలా చిన్నగా చూస్తున్నారండి, అది బాధ. ఆదివారం ఎగ్జామ్ పెడితే పిల్లల్ని ఎగ్జామ్కు పంపుతారా, ఆరాధనకు పంపుతారా?
భక్తుల గురించి, భక్తిహీనుల గురించి కాదు. లోకంలో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్కే పంపుతారు, అందులో డౌట్ లేదు. భక్తులు ఒక్కరోజే కదండి, ఒక ఆదివారం ఎక్కొడితే ఏమైద్ది, అది గంట 2 గంటలు అని ఎగ్జామ్కే పంపుతాం. కానీ దీనికి తీసుకొస్తాం ట్యూషన్లకి. ఎగ్జామ్ కూడా కాదు, ట్యూషన్ ఆదివారం పెట్టాడు అనుకోండి, ట్యూషన్కి పంపుతాం. ఆదివారం సండే స్కూల్కి కానీ, ఆదివారం ఆరాధనకు కానీ, అవి ఏముందో ఒక రోజు పోతే ఏమైంది అంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళే ఈ దౌర్భాగ్యానికి ఒడికడుతున్నారంటే వీళ్ళు భక్తులు అనాలా, భక్తిహీనులు అనాలా? వాక్యం తెలుసు అనాలి. నీకు తెలియదంటే మళ్ళీ ఒప్పుకోరు వాళ్ళు. ఒక్కరోజు ఎక్కడితే ఏమైంది, కొంపలంటుకు పోతాయా అంటాడు. ఒక్కరోజు నరకంలో పడితే అప్పుడు అర్థమైపోద్ది. ఒక్కరోజు చాలు. జీవితం అంతా ఎన్నేళ్ళు నన్ను పుట్టించి భూమి మీద బతికించిన నీకోసమే బతుకుతానని అంటాడు. ఒక్కరోజు నరకంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనల్ని అనుభవింపజేస్తే చాలు. ఇప్పుడు అర్థం కాదు, ఏముందలే అని దేవుడిని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నామండి. బతికిచ్చాడు, బతికిస్తున్నాడు, పని ఇచ్చాడు, అవయవాలు పనిచేసే విధంగా పెట్టాడు. ఇవన్నీ పెట్టింది దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని జ్ఞానానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా, లోకంలో ఉన్న జ్ఞానానికే ప్రాధాన్యత ఇచ్చి ఇదే నన్ను బతికించేది, ఇది లేకపోతే నాకు బతుకులేదు అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదు. దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల మనిషి బతుకుతున్నాడు, కానీ నువ్వు కష్టపడటం వల్ల, నువ్వు తెలివిగా సంపాదించడం వల్ల నువ్వు బతకట్లా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తిండి లేక ఎవడో చనిపోవట్లేదు, ఆస్తి లేక ఎవడో చనిపోవట్లేదు. ఇంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఆయుష్ అయిపోతే చనిపోతాం. ఇది అర్థమైతే దేవుడికి తప్ప మిగతా వాటికి దేనికి ప్రాధాన్యత ఇవ్వం. అందుకే లోకము దేవుని జ్ఞానానుసారంగా, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సువార్త ప్రకటన జనాలకి ఎలా ఉందంటే ఈ వెర్రితనం. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సువార్త ప్రకటన వెర్రితనంగా ఉంది లోకానికి. కానీ నమ్మువారికి దేవుని దయాపూర్వక సంకల్పం. నమ్మిన వాడికి దేవుని దయాపూర్వక సంకల్పం, నమ్మని వాడికి వెర్రితనం. నీకు వెర్రితనంగా ఉంటే దీన్ని నిర్లక్ష్యం చేస్తావు. లోకంలో పని వెర్రిగా కాకుండా అది సంతోషంగా ఉంటే దానికే ప్రాధాన్యత ఇస్తావు. ఎక్కువ పర్సెంట్ లోకంలో పనికేస్తావు. ఏదన్నా దేవుని పని ఉంది పిలిచామనుకోండి, నాకు ఈ పని ఉంది నేను రానని నిర్లక్ష్యంగా నిర్భయంగా చెప్పేస్తాం. నేనైతే అలా చేయలేదు. నేను పక్కగా చెప్పి చేసేది చెప్తున్నాను మీకు. దేవుడు పని ఉందంటే నా పనిని తీసి అవతల తొంగలో దొక్కేసి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచి నేను అదే చేశాను. అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. కానీ అంత దమ్మున్నవాడు ఎవడు కనపడలే నాకు. సొంత పనిని విడిచిపెట్టి దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చి పని తీసి పక్కన పెట్టేసి దేవుని పని కోసం ప్రాకులాడే భక్తులు ఎవరు కనపడలేదండి. రాను నాకు విరక్తి కలుగుతుంది తప్ప భక్తులకి వాక్యం బోధించాలనే ప్రేరణ ఎక్కువ రావట్లేదు. 3 సంఘాల్లో పరిస్థితి అదే. లోకంలో 1 మ్యాన్ ఆర్మీ జరిగిస్తారు చూడు సంఘాలు. ఆ పాస్టర్ గారు కుటుంబ సభ్యులు తప్ప స్టేజీ మీద ఎవరు కనపడరు. అలాంటి సంఘాలు బాగా డెవలప్ అవుతాయి. కానీ అందరినీ శిష్యులుగా చేసి, అందరికీ వాక్యం నేర్పించి, అందరికీ అధికారం ఇచ్చి, ఎవరు ఏదైనా చేయొచ్చు దేవుని కార్యక్రమాలని వాక్యానుసారంగా నడిపించే సంఘాలు అభివృద్ధి చెందో, నడిపించేవాడికి కూడా దిక్కు దివాణం లేకుండా చేస్తారు. ఎందుకంటే వాక్యానికి ప్రాధాన్యత ఎవరు, జ్ఞానం అయితే నేర్చుకుంటున్నారు కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. సువార్త ప్రకటన ఎలా ఉందంటే వెర్రితనం. ఆడే వస్తాడు, చెప్తాడు, పోతాడు, ఆడికి ఏమి ఇచ్చినా ఇపోయినా నో ప్రాబ్లం. పట్టించుకుంటారు ఎవరన్నా? చెప్పండి, ఎవరు పట్టించుకోరండి. వెర్రితనంగా ఉంది ఇది. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంఘాల్లో ఎలా ఉంది, అయ్యగారు వచ్చి చెప్తే చాలు, ఆడు పెట్టకథ చెప్పినా లక్షలు అలా ఇచ్చేస్తానే ఉంటాడు. అందుకే పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద ఆకాశ హర్మేన్యాలు కట్టిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ వాక్యం వినరుగా, దేవుడికి ఇచ్చామన్నట్టుగా భక్తుడు అలా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. పొద్దున్నే అటువైపు మైకేదో మోగుతుంది. ఇచ్చిన వారి జాబితాలు చదువుతున్నారు. అమ్మవారికంట బస్తాలు బియ్యం, లీటర్ల పాలు, లీటర్ల మంచి నూనె, ఎన్ని 25 కేజీల బస్తాలు, ఎన్ని పేర్లు చదివాడు అంటే ఎన్ని క్వింటాళ్ళు వచ్చి ఉంటాయో చూడండి. సజీవమైన నిజమైన పరలోకాన్ని ఇచ్చే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇచ్చేది ఎంత, మనకున్న భక్తి ఎంత చెప్పండి.
నామకార్థ భక్తులుగా బతుకుతున్నారు తప్ప నిజమైన వాక్యానుసారంగా బతికే భక్తులు ఎక్కడా కనపడట్లేదు. ఎందుకంటే లోకంలో జ్ఞానం మనకు బాగుంది, దేవుని జ్ఞానం వెర్రితనంగా ఉంది. సువార్త ప్రకటన ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. ఈ మాటలు మీకు బయట దొరకవు. ఈ మాటలు బయట దొరకని ఈ ఇంత మహాజ్ఞానాన్ని విని కూడా ఇంకా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి? లోక జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పనికి, లోకంలో ఉన్న పనికి. నమ్మువారికి దేవుని శక్తి. 22 యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. కానీ అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. కొంతమంది జ్ఞానం వెతుకుతున్నారు, వాళ్ళు యూదులు, గ్రీసు దేశస్థులు. కానీ 24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానము అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్నీ కలిగించాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో దేవుని వాక్యము వలన, హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది, వాక్యము వలన నిర్మాణం. అంటే దేవుని జ్ఞానము అంటే వాక్యము, వాక్యము వలన ప్రపంచాలు నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన దేవుడు అదే వాక్యాన్ని సమాజానికి ఇచ్చాడు. అంటే చట్టం రూపంలో పాత నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం ఏంటి? దేవుని జ్ఞానం. ధర్మశాస్త్రం మీరు ఇది పాటించాలి, ఇది పాటించకూడదు అనేది దేవుని జ్ఞానం. మనుషులకి అవసరమైనవి, అవసరం లేనివి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేవి కూడా యేసుక్రీస్తు ద్వారానే దేవుడిచ్చాడు. దాన్ని దేవుని జ్ఞానం అన్నాడు. ఈరోజు దేవుని జ్ఞానం వెర్రితనంగా ఉంది. లోకంలో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే. లోకంలో ఉన్న జ్ఞానం మహాజ్ఞానం అని ఏదైతే మనం అనుకుంటామో అది దేవుని జ్ఞానం ముందు చాలా చిన్నది. దేవుడు వెర్రోడు అనుకుందాం కాసేపు. ఈ వెర్రితనం లోకంలో ఉన్న జ్ఞానం కంటే గొప్పది. వెర్రితనమే గొప్పదంట. మీకు అర్థమైందో లేదు? ఒక బాగా తెలివిగలవాడు ఉన్నాడు, ఒక బాగా తిక్కలోడు ఉన్నాడు. తిక్కలోడు అని మనం ఎవరైతే అంటున్నామో అతన్ని దేవునిగా పోల్చుకుంటే, మహామేధావి అనుకున్న వాడిని లోకంలో ఉన్న జ్ఞానంతో పోల్చుకుంటే, ఈ మహామేధావి అనుకున్న లోకంలో ఉన్న జ్ఞానం తిక్కలోడు కంటే తక్కువ అంట. అంటే దేవుడు తిక్కలతనం, వెర్రితనం మహాజ్ఞానం అనుకున్న వాడి కంటే ఇది గొప్పది. అలాగే లోకంలో ఉన్న బలవంతులందరినీ ఒక చోట పెడితే ఎంత బలం ఉంటుందో, దేవుడు బలహీనుడయ్యాడు అన్నప్పుడు ఈయనే బలవంతుడంట. మీకు అర్థమైందా? బలవంతులతో పోలిస్తే ఇంకంతకంటే బలవంతులు లేరు లోకంలో. అంత బలవంతుడైన వారితో పోలిస్తే దేవుడు బలహీనుడుగా ఉన్నప్పుడు ఈ బలవంతుడి కంటే దేవుడే బలవంతుడు. అంటే దేవుడికి ఏమీ లేదు అనుకున్నప్పుడు, మనకి ఎంత ఉంది అనుకున్నప్పుడు ఉన్నదంతటికంటే దేవుడికి ఏమీ లేదన్నదే గొప్పది. అర్థమైందో లేదు? ఇంతకంటే చెప్పలేను. అంటే లోకంలో చదువులు చాలా గొప్పవి. ఇది లేకపోతే బతకలేము, చదువు కోసమే పుట్టాం, చదివించకపోతే బతకలేము, చదవకపోతే ఈ జీవితం వేస్ట్, సమాజంలో గౌరవం ఉండదనే స్థితిలో ఈరోజు సమాజం వెళ్ళిపోయిందండి. ఎందుకంటే లోకాన్ని చూసి మచ్చలేసుకుంటుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. ఇవి మనం క్రైస్తవ్యంలో కూడా విస్తారంగా వ్యాపించినాయి. దీని ముందు దేవుని వాక్యం చాలా చిన్నగా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు పెద్దగా ఉపయోగం లేదు. ఈ దేవుని వాక్యం నేర్చుకోవటం వల్ల మనకి ఇక్కడ పెద్ద ఇబ్బందికరంగా ఉందే తప్ప దీనివల్ల లాభం లేదు. కాబట్టి ఇది చాలా చిన్నదిగా కనపడుతుంది. చదువుకోవటం వల్ల మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం, మంచి సంపద, మంచి సుఖ సౌఖ్యాలు వస్తాయి. కాబట్టి అది గొప్పగా కనపడుతుంది. అందుకే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, దీనికేమో తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము.
ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, లోకంలో ఎంత జ్ఞానం నేర్చుకున్నా నీకు మోరల్ వాల్యూస్ ఉండవు. అంటే మనిషిగా, మానవుడిగా కనీస మానవత్వంతో బతకటం ఎలాగో కూడా తెలియదు. ఎంత గొప్ప చదువులైనా, ఏమంటే వాడు చదువుకున్నవాడండి అందుకే మంచివాడండి అంటానికి లేదు. వీడు చదువులేకపోయినా భక్తుడండి అందుకే వీడు మంచివాడండి అనే పరిస్థితి ఉంది. అంటే మనిషికి భక్తి ఉంటేనే మానవత్వం, ఆ తర్వాత దైవత్వం ఉంటుంది తప్ప, భక్తి లేకుండా నువ్వెంత గొప్ప చదువు చదివినా కనీస మానవతా విలువలు కూడా ఉండవు. ఇది మనకి అనుభవించినప్పుడు అర్థమైంది. రేపు పిల్లలు బాగా చదివించి తినకో కడుపులు కట్టుకొని బాగా చదివించి ప్రయోజకులు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకొని నిన్ను పట్టించుకోకుండా ఉన్న స్థితి వచ్చి చూసారా, అప్పుడు నీకు అర్థమైంది వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడింది, వీళ్ళ కోసమా నేను ఇంత కడుపు కట్టుకుంది, తినకో వీళ్ళ కోసం ఫీజులు కట్టడానికి ఎంత బాధలు అనుభవించి కట్టానో, ఈరోజు వాళ్ళు నన్నే పట్టించుకొని స్థితిలోకి వెళ్ళారా అనే బాధ అనుభవించిన రోజు ఈ విషయాలు అర్థమవుతాయి. అక్కడ దాకా వెళ్లకుండా దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు. దేవుని జ్ఞానం వలన మనిషిలో మార్పు వస్తుంది. దేవుని జ్ఞానం అంటే వాక్యం. యేసుక్రీస్తు వారికి మరొక పేరు వాక్యం, మరొక పేరు జ్ఞానం. వాక్యము మనల్ని బాగు చేసిద్ది తప్ప, అంటే మహోన్నతుని విద్య మనల్ని బాగు చేసిద్ది తప్ప, లోకములో ఉన్న విద్య నిన్ను సర్వనాశనానికి, నరకానికి తీసుకెళ్ళేది. ఒకే ఒక్క మాటతో చెప్పాలంటే, అందుకే సామెతల గ్రంథం అంతా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన జ్ఞానం గురించి చెప్పాడు. యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన జ్ఞానం గురించే మాట్లాడాడు. చాలామందికి ఇది అర్థం కాక దానిలో కొన్ని పదాలు తీసుకొని ఇది లోకంలో జ్ఞానం అండి అంటాడు. లోకము ముందా క్రీస్తు ముందా పుట్టింది? క్రీస్తు ముందు. లోకం పుట్టక మునుపు నేను పుట్టి తినంటాడు 8వ అధ్యాయంలో. ఆ జ్ఞానం మాట్లాడుతూ ఏమందంటే 1వ అధ్యాయం నుంచి చదవండి మీరు వీలైనప్పుడు. ఈసారి ఈ జ్ఞానం వలన మనిషికి ఏంటి లాభం, ఈ జ్ఞానం వలన మనిషిలో మార్పు వస్తుందా, ఏం చేయమన్నాడు, ఏం వద్దన్నాడు అనేదే ఉంటుంది తప్ప, లోక జ్ఞానం అయితే నువ్వు బాగా చదువుకో, నువ్వు ప్రయోజకుడవు, నువ్వు డెవలప్ అవ్వాలి, నువ్వు అందరికీ మాదిరిగా ఉండాలి, డెవలప్ అయ్యి చదువుల్లో, ఇలాంటి ఈ కోచింగ్లు ఉంటాయి, మోటివేషన్ క్లాసులు ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, నువ్వు ఎలా ఉంటే దేవుడికి ఇష్టమో ఆ విషయాలే ఉంటాయి సామెత గ్రంథం. ఒకసారి 1వ అధ్యాయం నుంచి చూడండి ప్రియులారా, లేదా 2వ అధ్యాయం నుంచి చూద్దాం. అసలు ఆ అధ్యాయము సామెత గ్రంథం దేవుని చిత్తం అయితే ఎప్పుడో మాట్లాడుకుందాం. బైబిల్ క్లాసులకు వచ్చిన వాళ్ళకి అది అవకాశం. దావీదు కుమారుడు 1వ అధ్యాయం చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. ఏమండి, ఇది లోక జ్ఞానం కాదండి. ఎందుకంటే నీతి న్యాయాలు లోక జ్ఞానంలో ఉంటాయా? లా కోర్స్ చదివితే ఉంటాయి. అది నువ్వు న్యాయాన్ని అన్యాయంగా ఎట్లా తెప్పొచ్చో, అన్యాయాన్ని న్యాయంగా ఎట్లా తెప్పొచ్చో నేర్చుకొని డబ్బు సంపాదించడానికి ఉపయోగపడతాయి. వాస్తవంగా వాటిని అనుసరించే వాళ్ళు చాలా అరుదు. ఏ కోర్టుల్లో 100% న్యాయం జరగట్లేదు. అది ఎవరు తప్పన్నా కానీ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా. నేను ఇంత ఖర్చు పెట్టి లాయర్ కోర్స్ చదివాను, ఇంత ఖర్చు పెట్టి డాక్టర్ అయ్యాను, ఇంత ఖర్చు పెట్టి ఇంజనీర్ అయ్యాను, ఇవన్నీ ఎలా వస్తాయి? న్యాయంగా సంపాదిస్తే ఇవన్నీ రావు. కాబట్టి అడ్డగోలుగా అడ్డదారిలోకి వెళ్ళిపోతే వస్తాయి. మరి చదువు మోసం చేయకూడదని సంస్కారం నేర్పించదంటే ఖచ్చితంగా నేర్పించదు. డబ్బు సంపాదించటం ఎలా అంతే. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను, లాభాలు రావాలి. చదువు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాము, లాభాలు సంపాదించాలి. మగపిల్లల తల్లిదండ్రులు అయితే ఇన్ని లక్షలు పెట్టి పిల్లవాడిని చదివించాము, కట్నం రూపంలో ఇది కూడా పెళ్ళి కూడా పిల్లల గంటం చదివించడం కూడా వ్యాపారమే. ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే ఇంకా తప్పదు, గుండెల మీద భారం కాబట్టి దించుకోవాలి. 10, 20, 50 అడిగి ఇచ్చి వదిలించుకుందాం, ఎవడో ఒకడు అయ్యి చేతిలో పెడదాం. అది కూడా దేవుని జ్ఞానం ఉన్న అయ్యి చేతిలో పెడతారా? కాదు. లోకంలో బతికించగలడు అన్నవాడికే ఇస్తాం.
వీలైతే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇంకా బెటరు, లేదంటే కనీసం ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చి పద్ధతిగా ఉండవాడైతే చాలు అనుకుంటారు. అంటే లోక జ్ఞానం వైపే చూస్తాం తప్ప దేవుని జ్ఞానంలో ఉన్నాడే, దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని వాక్యంలో ఉన్నారు, మంచి వ్యక్తి అనే ఆలోచన ఎవరికి అనిపించదు. అందుకే ఏ మాటలు చెప్తున్నాడంటే నీతి న్యాయములు అనుసరించుటకును, యథార్థతను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును అందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను. అంటే ఏం చెప్తున్నాడు ఈ సామెతల గ్రంథం అంత అంటే, నువ్వు మంచిగా బతుకు, ఈ జ్ఞానం వలన నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లోక జ్ఞానం గురించి అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తారు, అది ఆలేక వేరు. ఇది దేవునిలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు. 6వ వచనం, వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మనం లోకములో ఎక్కువ చదువులు చదివి ఉండుట తెలివికి మూలం అంటాం, అంతే కదా. ఎంత చదువు చదివితే అంత తెలివితేటలు ఉంటాయి అంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటే అదిరా తెలివి అంటే అంటున్నాడు. తెలివి అంటే ఏదిరా అని ప్రశ్న వేసామంటే ఏం చెప్తాడు, లోకంలో బాగా చదువుకున్నాడు ఎంత ఎక్కువ చదివితే అంత తెలివిగలవాడు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడంటే భయము భక్తి కలిగి ఉండుట తెలివికి మూలం. అంటే ఈ దేవుడి మీద భక్తి భయం కలిగి ఉండటానికి తెలివికి మూలం అన్నాడంటే దేవుని వైపు ఉన్న జ్ఞానాన్ని చెప్తున్నాడా, లోక జ్ఞానాన్ని చెప్తున్నాడా? రచయిత దేవుని జ్ఞానాన్ని చెప్తున్నాడు. నీ తెలివి కావాలంటే లోకంలో బాగా విజ్డమ్ నేర్చుకో, జ్ఞానం నేర్చుకో, బాగా తెలివి వస్తుంది. నువ్వు రాజకీయం గురించి అడిగినా, స్పోర్ట్స్ గురించి అడిగినా, సినిమాల గురించి అడిగినా, ఇంకా ఇతర దేశాల్లో రాజధానులు, ఏ దేశానికి ఏ ప్రాంతం రాజధాని, అక్కడ అధికారాన్ని ఎవరు చలాయిస్తున్నారు, ఎవరు రాజు ఎవరు మంత్రి, ఇవన్నీ డీటెయిల్స్, ఆ దేశపు జెండా గుర్తులేంటి, రంగులేంటి, ఇవన్నీ జనరల్ నాలెడ్జి వాడు తెలివిగలవాడు అంటాం. యూట్యూబ్లో కూడా కనపడతాడు. చిన్న చిన్న పిల్లల్ని అడగగానే టక్క చెప్పేస్తారు, ఈ పలానా దేశానికి రాజధాని ఎవరు, మంత్రి ఎవరు, అక్కడ అధికారంలో ఎవరున్నారు, ఇవన్నీ టక్కటగా చెప్తుంటే ఏం తెలివితేటలా అనుకుంటాం మనం. బైబిల్ జ్ఞానం అలా నేర్పిస్తామంటే చాలా కష్టం. మనకి రాదు, మన పిల్లలకి అది నేర్పించే పరిస్థితి లేదు. దేవుడు దేని గురించి ఇక్కడ రచయిత చేత రాయించి మనకు బోధ కలిగిస్తున్నాడంటే, దేవుని జ్ఞానం చాలా గొప్పది, తెలివితేటలు కలిగి ఉండటం. దేవుడు అంటే భయం భక్తి ఉంటే నీకు తెలివి ఉన్నట్టు. ఎందుకంటే నీ తెలివితేటలు పరలోకం దాకా వెళతాయి. పరలోకం వెళ్ళటం ఎలా అని ఆలోచించావంటే దేవుడు అంటే భయం భక్తి కలిగి ఆయన చెప్పినట్టుగా బతికితే పరలోకం వెళ్ళిపోతాం. ఇది తెలివి. బాగా చదువుకొని మంచి ప్రయోజకుడయ్యి మంచి ఉద్యోగం చేసి హ్యాపీగా బతకటం తెలివి అనుకుంటుంది లోకం. కానీ ఆ తెలివి భూమి మీద వరకే పనికి వస్తుంది. ఆ తర్వాత ఈ తెలివి అంతా ఏమైంది, బూడిదలో పోసినా కాదు, నరకంలో పోసినా పన్నీరు అయిపోదు. ఇది తెలివి అంటే. దేవుడి గురించి తెలుసుకొని భయభక్తులు కలిగి దేవుడిలో ఎదగటం తెలివితేటలు. అదే చెప్తున్నాడు రచయిత. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేది తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అంటే నాకు వద్దు ఈ జ్ఞానం, ఏముందిలే, లేకపోతే ఏదో పారంపర్యంగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం, దేవస్తోత్రం నాకు ఆత్రం అంటే ఏదో ఒక దేవుని ఇచ్చేస్తాడులే అని దేవుళ్ళ కోసం వచ్చేవాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి జ్ఞానం ఏమైందంట, ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకుము. 2వ అధ్యాయం చూద్దాం. ఇవన్నీ చదువుకుంటూ వెళితే ఖాళీగా ఉన్నప్పుడు చదవండి సామెతల గ్రంథం. ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అనేది మీకు ఈజీగా అర్థమైద్ది. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎళ్ళ, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎళ్ళ, తెలివికై మొర్ర పెట్టిన ఎళ్ళ, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎళ్ళ. ఏది లోకంలో జ్ఞానమేనా, దేవుని జ్ఞానం గురించా? వెతికినట్టు. ఎట్లా? వెండిపోతే ఎలా వెతుకుతామో అలా వెతికిన ఎళ్ళ, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎళ్ళ,
యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అంటే రచయిత ఏం చెప్తున్నాడు సొలొమోను గారు? దేవుడి గురించి నేర్చుకో, దేవుడి గురించి భయభక్తులు కలిగి, దేవుడి నీకు బుద్ధిస్తాడు, దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానం పరలోకం దాకా వస్తుంది, ఇది నేర్చుకోండి అని చెప్తున్నాడు. మీరు ప్రతి అధ్యాయం చూడండి, అన్నిట్లో దేవుడు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇదే చెప్తాడు భక్తుడు. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఈ జ్ఞానం మనల్ని పరలోకానికి చేరుస్తుంది. లోక జ్ఞానంలో నీతి, న్యాయం, మంచి, ఈ మానవత్వం, ఇలాంటి విచక్షణ ఏముండదు. డబ్బు సంపాదించామా లేదా, ఎలా సంపాదించామనేది కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యమనే ధోరణిలో వెళ్ళిపోతాడు. పెట్టిన పెట్టుబడికి తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనే చేస్తాడు తప్ప మనిషి ఇది అన్యాయం, ఇది అక్రమం, పక్కవాడికి అన్యాయం చేయకూడదు, పక్కవాడిని దోచుకోకూడదు, దేవుడు చూస్తాడు, న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు, నన్ను నరకానికి, ఈ ఆలోచనలు ఏముండవు. లోక సంబంధమైన చదువుల్లో ఈ మాటలు ఉండవండి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నిన్ను కన్నారు, నిన్ను కష్టపడి పెంచారు, నీ కోసం కష్టపడ్డారు, ఈ ఆలోచనలు ఉండవు. అది ఎట్టబోతే నాకెందుకు, నా సుఖం నాది, ఇదే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అవి నేర్పించేవాడు ఎవడున్నాడు లోకంలో? లోక సంబంధమైన చదువుల్లో ఈ జ్ఞానం ఉంటుందా? ఈ జ్ఞానం మనకు ఎక్కడ దొరకదు. లోక సంబంధమైన చదువుల్లో నువ్వు ఏదంటారు, ఐటీఐ కాలేజీలో చేరితే వృత్తి విద్యా కోర్సులు ఎలా, ఏ వృత్తిలో ఉంటే అది నేర్చుకోవటం, దాన్ని నువ్వు అనుసరించి ప్రాక్టికల్గా దాన్ని ఉద్యోగం చేసి సంపాదించుకోవటం. లేదా లోక సంబంధమైన చదువులు ఉన్నాయి చాలా, డాక్టర్ కోర్సు, ఇంజనీర్ కోర్సు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లోకి వెళ్ళిపోయి ఆ చదువులు చదివి హ్యాపీగా బతకటం కోసమే భూమి మీద. అంతకు మించి ఇంక ఏ ఉపయోగం ఈ చదువుల వల్ల మనకి లభించదండి. అందుకే లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు. 7వ అధ్యాయము 1వ వచనం, సామెతల గ్రంథం, నా కుమారుడుగా నా మాటలు మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ చెవి నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకొనిన ఎడల, కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నువ్వు చచ్చిపోయినా బతుకుతావు. అంటే వాక్యం కాపాడితే నువ్వు భూమి మీద ఇక చచ్చిపోకుండా ఉంటావని కాదు, చనిపోయినా బతుకుతావని అర్థం. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ వేళ్లకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయి అనేది పక్కన పెట్టు, అవి నువ్వు చచ్చిపోగానే లాగేసుకుంటారు. కానీ ఈ వాక్యం అనేది నీ వేళ్ళకు కట్టుకుంటే, అది నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటే, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు. జ్ఞానంతో నీవు నాకు అక్కవంటే, జ్ఞానం అనగానే క్రీస్తు అన్నాడు కాబట్టి, క్రీస్తు ఏమన్నా స్త్రీయా? స్త్రీని అక్క అంటారు కదా, మరి జ్ఞానం అంటే యేసుక్రీస్తు అన్నారు కదా, యేసుక్రీస్తు అక్క అవుతాడా, అన్న చెల్లెయిద్దా అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు చాలామంది. జ్ఞానంతో నీవు అక్కవంటే దేవుని మాటలు నాకు అక్క లాంటిది, నాకు అన్న లాంటివాడు, నాకు చెల్లి లాంటిది అని నువ్వు భావిస్తే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. అక్కడ సందర్భం ఏంటంటే, నీవు ఈ 5వ వచనంలో, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడు. ఏంటి కాపాడేది? దేవుని మాట. ఒక స్త్రీ దగ్గరికి అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళాలంటే దేవుని వాక్యం నాకు అక్క లాంటిది అని భావిస్తే, వాక్యాన్ని అక్కగా భావిస్తే ఇంకొక స్త్రీని ఎలా భావిస్తావు? అక్కగా. అందుకని చెప్పాడు తప్ప యేసుక్రీస్తు వారు స్త్రీయా? జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు కాదు, లోక జ్ఞానం. కాబట్టి ఇలా చెప్పాడు. అది జ్ఞానం గురించి వాడిన పదమే తప్ప యేసుక్రీస్తు గురించి వాడింది కాదు అని చాలామంది తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏంటంటే, ఒక స్త్రీ దగ్గరికి అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్లకుండా ఉండాలంటే ఆ స్త్రీ కూడా నాకు అక్క లాంటిది, నాకు చెల్లి లాంటిదని భావించాలి. ఎలా భావిస్తా అంటే, వాక్యం అలా చెప్పింది నీకు. వాక్యం అందరూ నీ సహోదరులే. ప్రమాణం కూడా చేస్తున్నాగా, భారతీయులందరూ నీ భార్య తప్ప మిగతా వాళ్ళందరూ సహోదరులుగానే భావించాలి అనేది చెప్తుంది. అది ఎవరు చెప్పారో? లోక జ్ఞానం చెప్పలా, బైబిల్ చెప్పింది, వాక్యం చెప్పింది. కాబట్టి వాక్యాన్ని అలా భావించు. వాక్యం చెప్పింది కాబట్టి అక్కగా చెల్లిగా వాక్యాన్ని భావిస్తే నీకు అర్థమైంది ఆ విషయం. అప్పుడు తప్పు చేయకుండా నువ్వు ఉంటావు అనే విషయాన్ని మనకు అక్కడ తెలియదు. ఇది లోక సంబంధమైన చదువుల్లో ఉండదు కదా, ఉంటుందా? వాక్యంలో ఉన్నదే తెలియకుండానే వాళ్ళు ఈ ప్రమాణంలో రాసేసుకున్నారు. చదువుకునే పిల్లలకి
ప్లెడ్జి చేయిస్తారు కదా, ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ ప్రతిజ్ఞలో భారతీయులన్నీ అక్కడ మాత్రమే పార్టీషన్ చేసేసి భారతదేశం మాత్రమే నా సహోదరులు, పక్కవాడిని లేపేసి ఏం పర్వాలేదు, పాకిస్తాన్ వాడు కానీ చైనా వాడు కానీ ఇంకెవడొచ్చినా నీ సహోదరులు కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రపంచంలో ఉన్న వారందరూ మన సహోదరు. అంతే కదా మనం చేసే ప్రమాణం. ఎంత తేడా ఉందో చూడండి. ప్రపంచ ప్రజలందరూ నా సహోదరులు. అది దేవుని వాక్యం. లోక జ్ఞానం ఏమి నేర్పుతుంది అంటే చదువుకునే పిల్లలకి తెలియకుండానే ఈ ప్రమాణంలో ఏమి నేర్పిస్తున్నారు? పక్క దేశం వాడు ఏమైపోయినా పర్లేదు, మన దేశం వాడు వరకే బాగుండాలి. పోనీ మన దేశంలో వాడికి బాగుండాలని కోరుకున్నారు, ప్రమాణం చేశారు. అక్కడికి వచ్చేళ్ళకి మన రాష్ట్రం వాడే బాగుండాలంటాడు, పక్క రాష్ట్రం వాడు ఏమైపోయినా పర్లేదు. మళ్ళీ రాష్ట్రాల గురించి ఆలోచించి జిల్లాలకు వచ్చామనుకోండి, మా జిల్లాని కాపాడు, పక్క జిల్లా ఏమైపోయినా పర్లేదు. జిల్లాలు పక్కన పెట్టి గ్రామాలకు వస్తే మా గ్రామాలు తీసేసి పక్కన పెడితే మా కుటుంబమే, మా కొంపే, నన్నే ఇంకా చివరగా. ఎంత స్వార్థంతో ప్రతిజ్ఞ ఏంటండి? లోక జ్ఞానం నేర్పించేది ఇదేగే, విభజించి పాలించడం. దుష్టుడి లక్షణం అది. అందుకే లోక చదువులు మనకి మంచిని నేర్పించు, దేవుని జ్ఞానం మాత్రమే నీకు మంచి మాటలు నేర్పించింది. దేవుని జ్ఞానం అంటే దేవుని వాక్యం. పాత నిబంధనలో దేవుని జ్ఞానం అనగానే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని జ్ఞానము కంటే మించిన క్రీస్తు ప్రేమను మనకి ఇక్కడ తెలియచేశాడు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట దేవుడు రాయించాడు. కొలసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి చూద్దాం. ముందు ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. జ్ఞానం అంటే ఆజ్ఞలు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు, పాత నిబంధనలు. దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ద్వారా ఆ కాలంలో ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు మంచివేనా? నువ్వు బాగుండు, మిగతా వాళ్ళని దోచుకోవద్దు, ఏది పొరుగువాన్ని ఆశించొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించి. ఇవన్నీ జ్ఞానము అంటే దేవుని మాటలు, దేవుని చట్టం. దేవుని చట్టాన్ని పాత నిబంధనలు. ఇప్పుడు దేవుని చట్టాన్ని ఆచరిస్తూ ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాడు. ఏంటది? క్రీస్తు ప్రేమ. జ్ఞానమునకు మించిన వాక్యం నేర్చుకుంటే ప్రయోజనం లేదు, అన్నిటికంటే ముఖ్యమైనది క్రీస్తు ప్రేమ. అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏం కలగాలంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగిన వారై ఉండాలని, తగిన శక్తి గలవారై ఉండాలని ప్రార్థించుచున్నానంటే జ్ఞానానికి మించిందా క్రీస్తు ప్రేమ? అవునండి. వాక్యం నేర్చుకోవటం. ఒక వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి, నేను నిత్య జీవానికి వారసుడు అవటానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏమంటాడు? ధర్మశాస్త్రం ఏముంది అంటే, ఇదిగో ఆజ్ఞలు ఉన్నాయి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ చెప్తాడు. అవి ఆచరించు, వెళ్ళిపోతావు నిత్య జీవానికంటే. అడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఆజ్ఞను, క్రీస్తు ప్రేమను పాటించట్లా. అందుకే నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించంటే వాడు ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, పొరుగు వాంది ఆశించట్లేదు. కానీ వీడుకున్నది ఎవరికి పెట్టట్లా. అది లోపం. అది పెట్టాలంటే ఏం అర్థం అవ్వాలంటే క్రీస్తు ప్రేమ అర్థం అవ్వాలి. దేవుని వాక్యాలు నేర్చుకొని పాటించటం జ్ఞానం అయితే, దానికి మించింది క్రీస్తు ప్రేమ. ఇది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చి ప్రత్యక్షపరిచాడు, ఆ ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను మీరు కూడా చూపించాలని సంఘానికి బోధించి వెళ్ళాడు. అందుకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నాలుగవ వచనం నుండి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకును
తెలియబడనివ్వుడి. మీ సహనములు అన్న చోట ఏముందండి? 2 కిందే ఉంది. మృదుత్వం అంటే అరిటాకు ఎలా ఉంటుంది? ముళ్ళు ఎలా ఉంటుంది? నున్నకు కాదు, మృదువుగా ఉంటుంది. అంటే ఏదొచ్చి తగిలినా చిరిగిపోద్ది. అది మృదుత్వం అంటే డెలికేట్. ఇంగ్లీష్లో చాలా డెలికేట్గా ఉంది అని అర్థం. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలంట? మృదువుగా అంటే సున్నితంగా ఉండాలి. ఎవరేమన్నా చినిగిపోవటమే, అంతే కదా. అరిటాకు ఎలా ఉంటుంది? చినిగిపోయింది. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది. ఇప్పుడు క్రైస్తవులు ముళ్ళులాగా ఉండాలా, అరిటాకులాగా ఉండాలా? అంటే తను చినిగిపోవాలే తప్ప ఎదుటోడిని చింపేయకూడదు. మీకు అర్థమైందా? ఒక్క మాట అనగానే గై గై గైమని అరిచావనుకో, నువ్వు ముళ్ళువి, అరిటాకు కాదు. మృదుత్వం అస్సలు లేదు. నీ సహనము అన్నాడంటే సహనం ఉంటే మృదుత్వం వచ్చింది, సహనం లేకపోతే ముళ్ళు వచ్చింది. అర్థమైందా? నువ్వు ఎవరేమన్నా తట్టుకోలేక గైగైమని అరుతున్నావు అనుకో, నీలో అస్సలు సహనం లేదు. ఇది క్రైస్తవుడి లక్షణం కానే కాదు. ముళ్ళు స్వభావం ఉంది, గుచ్చే పనే. వాడు ఒకటి గుచ్చేలోపు మనం 10 ముళ్ళు గుచ్చేస్తాం. ఎందుకనాలి? అన్యాయంగా ఎందుకు చేయాలి అంటావు. ఆడు చేస్తారంతే. లోకం ఎలా ఉంటుంది? అన్యాయాన్ని మీద మోపిద్ది క్రైస్తవుల మీద. ప్రభువుని అన్యాయంగా సిలువ వేశారా? న్యాయమేనా? చట్టసమ్మతమేనా? పోనీ ఆయన సాక్ష్యాలన్నీ నిజమైనవేనా? అబద్ధం. ఆయన మీద నేరారోపణలన్నీ అబద్ధమేగా. మరి అబద్ధంగా ఆయన్ని అన్యాయంగా సిలువ వేసినప్పుడు నీ మీద న్యాయంగా అరుస్తారని గ్యారెంటీ ఏముంది? నిన్ను అన్యాయంగానే చూస్తారు, అక్రమంగానే నీ మీద నిందలు వేస్తారు. అయినా ఏం చేయాలి? సహనంతో ఉండాలి, మృదువుగా ఉండాలి. అంటే మనం చినిగిపోవాలే తప్ప ఎదుటోళ్ళు చింపేసే పరిస్థితి రాకూడదు. ఇది జ్ఞానం. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఇది. ఇది ఉంటే అవతల వాళ్ళని ప్రేమిస్తాడు. వాళ్ళు శత్రువుగా ఎవరిని భావించవండి. అసలు ఎవరు శత్రువులు కాదు మనకి, క్రైస్తవులకి. వాళ్ళు భావించవచ్చు, భావించిన వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. మన హృదయంలో మాత్రం ఏమాత్రం శత్రుభావం లేదు. ఎందుకంటే జ్ఞానానికి మించిన ఏమంటే దేవుని వాక్యం అనే జ్ఞానం నేర్చుకుంటే ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది. లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకుంటే ఏం క్యారెక్టర్ వచ్చింది? మానవత్వం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అక్క తమ్ముళ్ళు లేరు. ఏమంటే శవాన్ని పెట్టుకొని ఆస్తుల కోసం తగాదాడుకుంటున్న రోజుల్లో ఉన్నాం మనం. శవాలను పెట్టుకొని ఆస్తుల కోసం గొడవలు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి లోక సంబంధమైన జ్ఞానమే ఉంది తప్ప దేవుని జ్ఞానం బొత్తిగా లేదు. అందుకే కొట్టుకు చేస్తారంతే. దేవుని జ్ఞానం ఉంటే సహిస్తాడు, సహనం చూపిస్తాడు, మృదువుగా ఉంటాడు తప్ప ఏమాత్రం తిరగబడ్డు, ఎదురాడ్డు, పోరాడ్డు, గొడవలు అస్సలు పడరు. అది దేవుని జ్ఞానం యొక్క గొప్పతనం. ఎందుకంటే క్రీస్తు చూపించిన ప్రేమ అంత గొప్పది. శత్రువును సైతం ప్రేమించే తత్వం ఇది దేవుని జ్ఞానంలో ఉంది. లోక జ్ఞానంలో ఏముందండి? అది బతుకు తెరువు కోసం చదువుకునేది. అందుకే దానికి వద్దు ప్రాధాన్యత. అది వాక్యం చెప్తుంది. చదువుదాం మాట. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఎలా తెలియచిద్ది? మనం ఓర్పుగా సహనంగా ఉంటే, సహిస్తే తెలిసిద్ది. తిరగబడితే ఏం తెలీదు. ఏందో వెళ్తున్నారు కానీ చర్చికి ప్రార్థనలు పెడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఏమాత్రం వీళ్ళల్లో భక్తుల లక్షణమే లేదంటారు. పోయా ఇంత చేసి ఏం లాభం? మొత్తం కలిపేసినట్టు అయిపోయింది. అందుకని ఓర్పు కలిగి ఉండాలి అక్కడ. అంటే అన్నారు, కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, ప్రభువునే తిట్టారు. ఆఫ్టర్ ఆల్ మేమంతా ఓర్చుకున్నవాడు గొప్పడు, వాళ్ళు భక్తులు. ఎందుకంటే వాళ్ళకే దేవుని జ్ఞానం ఉన్నట్టు అర్థమైంది. సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడైనా రావచ్చు, లేదా నువ్వు ఎప్పుడైనా పోవచ్చు. దేన్ని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఏ సమస్య ఉన్నా ప్రభువుకు చెప్పే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్య ఉందా? ప్రభువుకు చెప్పు. నీ పని నువ్వు చేసుకుంటా పోవు. అన్నిటి గురించి దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. అప్పుడు ఎప్పుడు? మృదువుగా, సహనంగా ఇవన్నీ ఉండి ఏ సమస్య ఉన్నా, ఎవరేమన్నా, అసలు ఎవరిని ఏమనకుండా ప్రభువుకు చెప్పుకుంటూ, ప్రభా పలానా వాళ్ళు ఇలా తిట్టారు, నేను అసలు తప్పే చేయలేదయ్యా, అయినా వాళ్ళే తిట్టాడు. ఏ మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువుకు చెప్పు. నీ విన్నపములు ప్రభువుకి
తెలియచేయనీడి. అప్పుడు ఏం చేస్తాడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాడంటండి. కాపలా పెడతా అంట. దేనికి? హృదయములో ఏ దురాలోచన రాకుండా, మీ తలంపుల్లో ఏ పనికిమాలిన ఆలోచన రాకుండా, ఎవరినో తిట్టాలి, ఎవరినో కొట్టాలి, వాళ్ళ మీద పక్క తీర్చుకోవాలి, వాళ్ళ గురించి సనగాలి, వాళ్ళ గురించి గొడగాలి, ఈ ఆలోచనలు రానివ్వడంట. చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తా అంట. ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం. ఎందుకు? స్క్రీన్ పగిలితే మళ్ళీ వేసుకోవచ్చు. హృదయం పగిలితే? ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులుగా మీరు నిజమైన క్రైస్తవులు అయితే ఒక్క మాట పొరపాటున తోలనాడి ఒక వ్యక్తిని అన్నామంటే అది వాళ్ళ హృదయంలో ప్రవేశించింది. దాన్ని తిరిగి తీయలేం. మీకు అర్థమవుతుందా? ఏదో నోరు ఉంది కదా, దేవుడు టాక్ టైం ఇచ్చాడు కదండి, వదిలేస్తూ ఉంటాం. క్రైస్తవులకి తగదు. ఏదైనా ఆచితూచి ఆలోచించి, నేను పలికే మాట వాక్యానుసారమా వాక్య విరుద్ధమని 100 సార్లు ఆలోచించి పలకండి. డైలాగ్ వచ్చిన తర్వాత ప్యాకెట్లు అంటారు, కాలు దారిన తీసుకోవచ్చు, కానీ ఒకసారి కార్డు ఎత్తే పొరపాటు అయింది మళ్ళీ ఇచ్చేయంటే ఇవ్వడంట. మీకు అయిందా? అర్థమైందా? ఒక్కసారి నీ నోట్లో నుంచి పనికి మాలిన మాట లేదు, వాక్య విరుద్ధమైన మాట వచ్చిన తర్వాత అవతల వాళ్ళ హృదయం పగిలిపోతే అతకదండి. ఏదైనా పగిలితే అతికించుకోవచ్చు, కానీ హృదయం పగిలితే ఒక్కసారి దూషణ మాట లేదా గొనిగినా, ఎవరి గురించి అయినా బ్యాడ్గా నువ్వు చెప్పినా, అనరాని మాట నీ నోట్లో అన్నా, ఇంకా నీకు ఈ ప్రేమ రాదు, ఈ సెక్యూరిటీ రాదు, నీ హృదయం పాషాణం అయిపోద్ది. నిన్నెవడో బాగు చేయలేడు. ఈ మత్తులోనే అలాగే మునిగిపోతావు అంతే. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పుడు ఉంటుందంట కాపలా. చదువుకోవాల్సిన అవసరం లేదండి ఇవి తెలియటానికి. వాక్యం చదువుకుంటే సరిపోద్దండి. లోక చదువు లేకపోయినా పేడ బీచుకో, సిమెంట్ బొచ్చెల మోసో, ఏది కాకపోతే ఏదో ఒక షాపులో కూలోడుగా బతుకో, కనీసం ఏమి చేయలేవు, ఒక చోట కూర్చునే ఉద్యోగం, వాచ్మెన్ ఉద్యోగం చేసే బతకొచ్చు. టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, దారి ఖర్చులు ఇస్తారు, చాలు బతకటానికి. ఇంకా ఊరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యానుసారంగా బతుకుతుంటే ఇంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని దేవుడిస్తాడండి. లోక సంబంధమైన చదువుల కోసం పోయి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకొని మన పిల్లలు కలిసి కట్టగట్టుకొని నరకంలో పట్టడం శ్రేష్టమా? కొద్దిగా ఉన్న దాంతో తృప్తి కలిగి బతుకుతూ పరలోకానికి వెళ్ళటానికి దేవుని జ్ఞానం నేర్చుకోవటం మంచిదా చెప్పండి? చేపలు పట్టుకుంటూ బతుకుతున్నారు యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు. వలలు వదిలేశారు, పడవలు వదిలేశారు, ప్రభువుని వెంబడించారు. ఏంటి ప్రభు అంటే, మీకు సింహాసనాలు ఇస్తాను, మీరు పరిపాలన చేస్తారన్నాడు. సింహాసనం అంటే మహారాజా చైర్స్ అనుకున్నారేమో పాపం. అప్పుడు అనుకొని ఉండొచ్చు. కానీ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అపోస్తలుల కార్యాల గ్రంథం ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు, అంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అధికారుల ముందు ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? చదువుకున్నవాడే ఒక అధికారి ముందు మాట్లాడాలంటే గడగడ వణిగిపోతాడు, ఎక్కడ తప్పు దొల్లిద్దో అని. కానీ వీళ్ళు యేసుక్రీస్తు వారి గురించిన రక్షణ సువార్తను, ధర్మశాస్త్రాన్ని గురించిన విషయాలు ధైర్యంగా మాట్లాడటం చూసి పేతురు యోహాను గారు, ఆ అధికారులు కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారంట? వీరు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే ఎలా వచ్చింది వీళ్ళకి మాట, ఎలా వచ్చింది ఈ ధైర్యం? ఇవన్నీ చూసి ఓహో ప్రభువుతో ఉన్నారు కాబట్టి ఎలా వచ్చింది. ఈరోజు నీ మాట, నీ ప్రవర్తన, నీ తీరు చూసి వీళ్ళు ప్రభువుని వెంబడించే వాళ్ళని ఎదుటోళ్ళు గ్రహించగలుగుతున్నారా? నీకు చదువు ఉందా లేదా పక్కన పెట్టు. ఈరోజు ఎంతోమంది చదువు లేని వాళ్ళు ఎన్ని వాక్యాలు బోధిస్తున్నారండి. వాళ్ళు ప్రభువుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది. లోకంలో ఎంత జ్ఞానం ఉంటే పనికి మల్లుడు, ఎంతో డబ్బు సంపాదించాడు, ఎంతో ఆస్తులు సంపాదించారు, కానీ లంచం తీసుకొని దొరికిపోయి పరువు అంతా ఏమైపోయింది? దొరికిపోయి వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోయి ఆఫీసర్లు దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. దేశపు గుట్టును అమ్మేసుకున్న మిలిటరీ పెద్ద పెద్ద కమాండర్లు ఉన్నారు.
ఇంత బతికి ఇంతమందిని అధికారంతో చెలాయించి ఇంతమందిని కమాండ్ చేసిన కమాండరు ఈరోజు ఏమైపోయాడు? వాళ్ళందరి ముందు చులకనైపోవాలా, తేలికైపోవాలా, నీచుడుగా కనపడతల్లా? అదే దేవుని జ్ఞానం ఉంటే ఏమాత్రం పొరపాటు చేయటానికి భయపడతాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలం. పౌలు గారు బాగా చదువుకున్నాడండి. మామూలు లోక సంబంధమైన చదువులు చదివాడు, ధర్మశాస్త్రాన్ని కూడా ఉపాసన పట్టిన పండితుడు. ఆయన చదువుల గురించి ఆ కాలంలో పరిపాలిస్తున్న ఫేస్తు అనే ఒక అధికారికి తెలిసి ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త ప్రకటన గురించి ఆయన ఏమన్నాడో తెలుసా? 26వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 24వ వచనం. పౌలు గారు సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఏందంట? చదువు ఎక్కువయ్యి నీకు పిచ్చెక్కిందిరా అంటున్నాడు. అంటే చదువు ఎక్కువైతే పిచ్చెక్కిద్దా? చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును, అక్కడ వెర్రితనం కూడా ఉంటుంది అని చదువుకున్నాం 12:12లోను 1:18లోను కదా. అంటే చదువు ఎక్కువైతే పిచ్చొచ్చిద్ది అనే విషయం ఫేస్తుకు తెలుసు. పౌలు గారు ఇలా ఏందో దేవుడు అంటున్నాడు, భక్తి అంటున్నాడు, ధర్మశాస్త్రం అంటున్నాడు, ఇవన్నీ ఏదేదో చెప్తున్నాడు. వీళ్ళకి మెంటల్ వచ్చింది. బాగా చదివాడు కదా అప్పుడు. ఆ చదువు ఈరోజు ఏమైంది? పిచ్చెక్కిచ్చింది. నిజంగా అంటే నేను షాప్లో బ్రాడీపేటలో పనిచేసే రోజుల్లో, ఇప్పుడు కాదు 15 ఏళ్ళు ఆ ప్రాంతంలో, 15 ఏళ్ల క్రితం. ఇప్పుడంటే రోడ్డు పక్కన కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటంటే చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉంటుంది, ఎవరితో ఫోన్తో మాట్లాడుతున్నాడని ఇప్పుడు అర్థమైంది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఇక 20 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళు. అలా ఇలా సైకిల్ చేసుకుంటూ పెద్దగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏంటి వీళ్ళ గురించి అంటే, వీళ్ళు బాగా చదువుకున్నారండి, చదువు ఎక్కువ పిచ్చుక్కి ఇదిగో రోడ్లెమ్మటి ఎలా పిచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారని చెప్పారు. అంటే చదువు ఎక్కువైతే ఏమొచ్చిందంట? మెంటలు వచ్చింది. చదివి పుస్తకాలు పురుగైపోయి పురుగులాగా అలా తిరుగుతూ ఉంటారు. ఇక అంతే. పౌలు గారి గురించి ఫేస్తు అనే ఆయనకి ఏమర్థమైందంటే, ఆ రోజుల్లో కూడా ఏముంది? చదువు ఎక్కువై మెంటలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పౌలు గారు కూడా చదువు ఎక్కువయ్యి అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని ఫేస్తు పలికాడంటే ఆ రోజుల్లో కూడా ఈ పద్ధతి ఉంది. బాగా చదువుకున్నవాడికి పిచ్చెక్కినోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒకటి ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. అన్నీ కన్ఫ్యూజను. దేవుని వాక్యం చదివి పిచ్చెక్కినోళ్ళు లేదు. పిచ్చెక్కింది అని లోకస్తులు అనుకుంటారు, కానీ ఇది ప్రభువులు ఆనందించడం అని భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. చివరిగా యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం నుండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం నుండి. మనుషులతో లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించి ఇక మాకేమీ తిరుగులేదు అనుకున్న భక్తిహీనులు లాంటి వారితో మాట్లాడుతూ, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడో నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవడనూ లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నీ చదువు నువ్వు సంపాదించిన తెలివితేటలు నిన్ను చెడగొట్టిని అంటున్నాడు దేవుడు. అవును, మన విద్య మన జ్ఞానం మనల్ని చెడగొట్టింది అంటే చెడగొట్టింది. దేవునికి కాకుండా దయ్యానికి అప్పచెప్పింది. ఎందుకంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వట్లా, దెయ్యానికి ఇస్తున్నావు. నీ చదువే దీనికి కారణం, నీ విద్య నీకు కారణం, నీ తెలివే దీనికి కారణం. ఈ తెలివి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన తెలివిని పెట్టుబడిగా పెట్టి నువ్వు దేవునికి కాకుండా దెయ్యానికి బానిసం అయిపోతే నిన్ను చెడగొట్టకేం చేశాడు వాడు? పూర్తిగా చెడగొట్టాడు. నీ కారణాలు నీకు ఉండొచ్చు, కానీ వాక్యంతో అవి సరిపోలవు. నేను ఎందుకు ఇలా ఉంటున్నానంటే, ఎందుకు రాలేకపోతున్నానంటే కోటి కారణాలు చెప్తావు. ఈ కారణాలు ప్రభు దగ్గర చెప్తే, అరే బుద్ధిహీనుడా, ఈ కారణాలన్నీ నీకు తెలివిచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆయుష్కాలం ఇచ్చి, నీ అవయవాలన్నీ పని చేయటానికి ఇచ్చిన నా వల్లనే కదా నువ్వు చెప్పగలుగుతున్నావు. అదే కుంటోడుగానో గుడ్డోడుగానో మోగాడుగానో కాళ్ళు చేతులు చచ్చుబడినోడుగానో బుట్టిస్తే, లేకపోతే బుర్ర తక్కువవాడిగా బుట్టిస్తే ఇవన్నీ చెప్పేవాడువా? ఎక్కడైతే ఆడ కుప్పగోలు ఉండేవాడు.
ఇవన్నీ కారణాలు ఎందుకు చెప్తావురా? దేవుని జ్ఞానం ముందు ఇవన్నీ లోక జ్ఞానాలు దేనికి పనికిరావు అని చెప్పాను కదా వాక్యం ద్వారా. ఇంకా వీటిని పట్టుకొని ఏలబడుతూ దేవుని జ్ఞానాన్ని పక్కకు వెళ్తే నిన్ను చెడగొట్టిన అవన్నీ నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ఆ కీడు నీ మీదకి పడును, కీడు నీ మీదకి వచ్చునని నీవు మంత్రించి దాన్ని. ఆ కీడు వస్తుంది, బామ్ అని మంత్రాలు చదివితే పోయిద్ది ఆ కీడు. చెప్పండి, రేపు ఇక్కడ యాక్సిడెంట్ జరగబోతుంది అనుకోండి, ఈరోజే మంత్రాలు చదివేసి దాన్ని తిప్పికొట్టగలవా? రేపేం జరిగిద్దో మనకి తెలీదు. ఎవడేం చేయలేడు. పోయి జరిగిన తర్వాత ఏమన్నా పరిష్కరించుకోగలవా? అది కూడా తెలియదు. నువ్వు మంత్రించి దాన్ని నీ మీద వచ్చే కీడుని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. వచ్చేదాకా బుద్ధి రాదు మనకి. సడన్గా ఏదో జరిగిపోయి మంచాన పడితే అప్పుడు వచ్చింది, ప్రభువా రక్షించయ్యా, పాస్టర్ గారిని పిలవండి, ప్రార్థన చేయించండి. ఎందుకు? మంచం మీద నుంచి లేస్తే ఇక దేవుడే, లేచిన తర్వాత మళ్ళీ దెయ్యమే. లేచే పడేదాకా మనకి తెలియదు. తెలిసిద్దా? పడకముందే జాగ్రత్త పడటానికే ఈ హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. నీవు నీ మీదకి వచ్చును, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానికి నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములు, చదువులే. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ కంటే ముందు నర్సరీ, దానికంటే ముందు ఏదో కిండర్ గార్డెన్ అని వచ్చింది కదా, ప్రీకేజీ. అక్కడి నుంచే ఒకప్పుడు 5 ఏళ్ళు వస్తే కానీ 1వ క్లాసులో చేర్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు దాటగానే 3 ఏళ్ళు దాటగానే పిల్లల్ని పంపిస్తున్నారు స్కూల్కి. నీ బాల్య దినముల నుండి నీవు అభ్యసించిన కర్ణ పిశాచ తంత్రాలు చెవుల్లో జోరీలాగా నేర్చుకో 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 నేర్చుకో, మంత్రాలు చదివినట్టు జపిస్తానే ఉంటారు. ఈ చదువులన్నీ ఎందుకయ్యానంటే నరకానికి వెళ్ళటానికి. చదువు అవసరమే, దేవుని జ్ఞానం నేర్చుకునే వరకు. అంతకు మించి దాన్ని ప్రేమించి ఇదే ధ్యేయం, ఇదే లక్ష్యం, ఇదే నన్ను బతికించిందనే ఆలోచనతో ఉంటే నిన్ను చెడగొట్టింది అని చెప్తున్నాడు దేవుడు. నీ బాల్య దినముల నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నువ్వు నిలబడు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, ఒకవేళ నీవు మనుష్యులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారును నిలబడి, ఇది జోషిని చెప్పేవాడు కానీ నక్షత్రాలను బట్టి ఈ గ్రహం మీద నీ జాతకం పనిచేస్తుంది, ఈ గ్రహం నీకు అనుకూలంగా లేదు, ఈ గ్రహం అలా జరిగింది ఇలా జరిగింది, వీటన్నిటిని గురించి ఏమన్నా మాసచర్య నెల నెల జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మాసచర్య చెప్పువారు నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. వీళ్ళందరూ ఏమైనా రక్షిస్తారేమో చూడండి. ఈ ఉంగరం పెట్టుకుంటే నీకు కీడు రాదు, ఈ యంత్రం కట్టుకుంటే నీకు సావు రాదు. ఎవ్వడేమీ ఆపలేడు. కీడు రావాలని దేవుడు నిర్ణయిస్తే వచ్చేసింది అంతే. దీనికి ఎన్ని తంత్రాలు పెట్టినా, ఎన్ని అంతరాలు కట్టినా, ఎన్ని మంత్రాలు చదివినా ఏ మాత్రం ఎవడో తప్పించలేడు. ఇది ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. తప్పించడేమో. వారు కొయ్యకాలు వలె ఐరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేక ఉన్నారు. అది కాల్చుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలిసావో, నీకున్న తాత ముత్తాతలు కూడా అలాగే చచ్చారా బాబు అంటున్నాడు. వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో కలిసి పార్ట్నర్షిప్గా వ్యాపారం చేసిన వ్యాపారస్తులందరూ వాళ్ళు వెళ్ళాల్సిన తమ చోట్లకు వెళ్ళిపోతున్నాడు. నిన్ను రక్షించేవాడు ఒక్కడు ఉండడు, ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మనకిచ్చాడు. ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉంటే బతికినా చచ్చిపోయినా బతుకుతావు, లేకపోతే చచ్చి శాశ్వత కాలం నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి లోక జ్ఞానానికి మించిన
ధర్మశాస్త్ర జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చాడు కాబట్టి దీనికే ప్రాధాన్యతనిస్తూ దీని తర్వాతే ఏదైనని చదువుల పేరుతో దేవుని జ్ఞానానికి దూరం అవ్వద్దు. దేవుని జ్ఞానం తర్వాతే నువ్వు చదువుకు ప్రాధాన్యత ఇవ్వు. చదువు ఏమైపోయినా పర్లేదు, లేకపోయినా పర్లేదు, బతికిస్తాడు దేవుడు. ఈ విశ్వాసంతో బతికితే ముందుకు వెళతావు, చనిపోయినా బతుకుతావు, లేకపోతే చచ్చి ఇంకా బతికేయలేని ప్రదేశానికి వెళ్ళిపోతావు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. అంగీకరించగల మనసున్నవారు అంగీకరించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోక సంబంధమైన జ్ఞానం ఒకవేళ భూమి మీద మమ్మల్ని బతికిస్తుందేమో. ఆ జ్ఞానం లేకపోయినా ఎంతోమంది మా కళ్ళ ముందు సంతోషంగా బతికిన భక్తుల గురించి మేము విన్నాం. ఇదిగో నాయన, మీరైతే మాకు అపారమైన జ్ఞానాన్ని, అక్షయమైన జ్ఞానాన్ని, మా దగ్గర నుంచి ఎవరో తీసివేయలేని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ జ్ఞానం మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందనే విశ్వాసంతో మీ ఎళ్ళ భయభక్తులు కలిగి జీవించటమే వివేకమని మేము తెలుసుకున్నాం నాయన. ఇంత గొప్ప జ్ఞానాన్ని విడిచిపెట్టి, ఇంత గొప్ప జ్ఞానాన్ని కాలరాచుకొని, కాళ్ళ తొక్కుకొని లోకంలో ఉన్న సంపద కోసం, లోకంలో ఉన్న జ్ఞానం కోసం పరుగులెడుతూ, అన్యులులాగా క్రైస్తవులు కూడా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు నాయన. క్షమించండి. వారి బుద్ధి కలిగించే మాటలు మీ జ్ఞాన గ్రంథము, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. లోక సంబంధమైన జ్ఞానానికి మేము ప్రాధాన్యతనివ్వకుండా ఈ మాటలు విన్న తర్వాత అయినా మీ జ్ఞానం ఎంత ముఖ్యమో, ఎంత నేర్చుకోవాలో, ఎంత పాటించాలో, పాటించి క్రీస్తు ప్రేమను ఎలా కనపరచాలో, మా సహనాన్ని ప్రజలకు ఎలా తెలియచేయాలో అనేకమైన విషయాలు నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ తండ్రి ఒక క్రమమైన మర్యాదగా జరిగించే కార్యక్రమాలు మీరు జరిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి వారి ఆరోగ్య స్థితిని, వారి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. వారికి ఉన్న సమస్యలన్నీ క్రీస్తులో మీ చిత్తమైతే తీసివేసి మరింతగా వారు మిమ్మల్ని హత్తుకొని మీ జ్ఞానం కొరకు ప్రాకులాడేవారిగా జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.